నమ్మకాన్ని ఒమ్ము చేసుకుంటే వచ్చే క్రియా ఫలితం ఏంటి అంటే మరణం. ఒక వ్యక్తి దగ్గర నువ్వు నమ్మకాన్ని సంపాదించుకున్నావు, ఒక వ్యక్తి దగ్గర నీ యొక్క నమ్మకాన్ని ప్రదర్శించావు. ఆ వచ్చిన నమ్మకాన్ని నువ్వు చివరి వరకు కొనసాగించలేకపోతే వచ్చేదే క్రియాఫలితం ఏంటి? మరణం. భూమి మీద మనుషుల దగ్గర నువ్వు సంపాదించుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేసుకుంటే వచ్చేది ఏంటి? దూరం అయిపోతావు. నీ మీద ఒక అపనమ్మకం కలిగింది, చెడు అభిప్రాయం కలిగింది, మనుషుల్ని దూరం చేస్తారు. ఐక్యంగా ఉన్నవారు విడిపోవడమే మరణంతో సమానం. యేసుక్రీస్తు వారి దగ్గర శిష్యుడిగా ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా కూడా నమ్మకాన్ని నమ్మేసుకుని మరణానికి పాత్రుడయ్యాడు. ప్రియమైన దేవుడు అన్నారు, తండ్రి అని దేవుడు ఎంతో మంది నమ్మకాన్ని చూసి అధికారాన్ని ఇచ్చాడు. ఎంతో మంది యొక్క బలహీనతలు ఉన్నప్పటికీ కూడా వారికి అధికారాన్ని ఇచ్చాడు. అప్పటికైనా అధికారాన్ని బట్టి నన్ను నమ్ముతాడేమో, విశ్వాసాన్ని కొనసాగిస్తాడేమో, నమ్మకంగా బ్రతుకుతాడేమో అని. సౌలు గురించి దేవుడు తెలియదంటారా? భవిష్యత్తు తెలిసిన దేవుడు సౌలు అమాలేకుల రాజు చెప్పకుండా, పశువులను చెప్పకుండా తనతో పాటు తన రాజ్యాన్ని తీసుకొస్తాడని దేవుడు తెలియదంటారా? తెలుసు. అయినప్పటికీ ఎందుకు ఇచ్చాడు? తనలో ఉన్నటువంటి గుణం, ఒక నమ్మకాన్ని చూసి చివరి వరకు ప్రయాణించగలగడంలో ఒక నమ్మకాన్ని చూసి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఏం చేసుకున్నాడు? అధికారాన్ని నమ్మేసుకున్నాడు. దేవుడి దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని ఒమ్ము చేసుకోవడం అంటే ఏంటంటే మరణానికి పాత్రలు.